జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఒకసారి అత్యంత ఆప్తులుగా, మరోసారి ఉప్పు నిప్పులుగా ఉంటారనే పేరున్న ఆ నేతల మధ్య మరోసారి ఏదైనా వివాదం చెలరేగిందా అనే చర్చ మళ్లీ మొదలైంది. వర్మ ఉన్నట్టుండి సేనానిని టార్గెట్ చేశారా? మాటలు తప్ప చేతలు లేవని చెప్పకనే చెప్పారా? అలాంటి ప్రశ్నలన్నిటినీ లేవనెత్తారా అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ పిఠాపురంలో ఏం జరుగుతోంది? దానికి వర్మ పోసిన ఆజ్యం ఏంటి? ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ పేరుకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఏపీ ఎన్నికల సమయంలో అపర త్యాగశీలిగా, ఆ తర్వాత ఏ పదవి రాకపోయినా పార్టీ లైన్ తప్పకుండా కట్టు బానిసగా పనిచేసిన నేతగా పేరు సంపాదించుకున్నారు ఆ నేత. కానీ అప్పుడప్పుడు మాత్రం నిజంగా సమస్యలను బయటికి చెప్పాలనో, లేక తనలో ఉన్న ఆక్రోశంతోనో కొన్ని విషయాలను మాత్రం ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉన్నారు. ఈసారి కూడా అదే చేశారు. నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారాయన. పిఠాపురంలో బొండు ఇసుక క్వారీని పరిశీలించారు వర్మ. వైసీపీలో నుంచి వచ్చిన వాళ్లు కొత్తగా కండువాలు కప్పుకొని అక్రమంగా దందా చేస్తున్నారంటూ ఆరోపించారు. రోజుకి 200-300 లారీలతో అక్రమంగా బొండు ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. అంతేకాదు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పిఠాపురంలో పోలీసుల పనితీరులో మార్పు రాలేదని, అక్రమాలకు అండగా నిలుస్తున్నారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ వ్యాఖ్యలతో పవన్ ఇలాఖాలో వర్మ కొత్త టెన్షన్ పెట్టారు. ఎందుకంటే ఏపీలోనే పిఠాపురాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సరిగ్గా ఈ సమయంలోనే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే బాహటంగా కొన్ని విషయాలు చెప్పారు. ఆయన విమర్శించే ధోరణిలో కాకుండా చాలా లౌక్యంగా చెప్పాల్సింది చెప్పేశారనే టాక్ నడుస్తుంది. పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతుందని వర్మ స్పష్టంగానే చెప్పేశారు. పేదలకు ఇసుక దొరకడం లేదు, పెద్దలు టన్నులు తరలించుకుని పోతున్నారని హాట్ కామెంట్ చేశారు వర్మ. దాంతో ఆయన కావాలని విమర్శలు చేశారా, లేక నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఒక మాజీ ఎమ్మెల్యేగా, బాధితాయుతమైన నాయకుడిగా ప్రస్తావించారా అన్న చర్చ సాగుతోంది. ఆయన ఏ ఉద్దేశంలో చేసినా కూడా అది నేరుగా పవన్ కళ్యాణ్కే తగిలింది అనే చర్చ నియోజకవర్గంలో నడుస్తుందట. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో సీన్ ఏ విధంగా ఉంటే మిగిలిన చోట్ల ఎలా ఉంటుందనేది అందరూ మాట్లాడుకుంటున్నారట. మరోవైపు చూస్తే పవన్ ఉప ముఖ్యమంత్రిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఈ దందాను అరికట్టలేకపోతున్నారా అన్న కొత్త చర్చకు కూడా వర్మ చేసిన కామెంట్స్ దారి తీస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయట. అయితే వర్మ మాటల ఆంతర్యం మరోలా ఉందనే టాక్ ఉంది. కొంతమంది వైసీపీ నాయకులు ఎన్నికల తర్వాత కొత్త ముసుగులు వేసుకుని ఈ దందా నడుపుతున్నారని వర్మ ఆరోపించారు. అంటే జనసేనలోకి వచ్చిన వైసీపీ నాయకులు ఇలాంటి దందాలు చేస్తున్నారనేది వర్మ ఆంతర్యం. వలస నాయకుల దందాలను, వారిని అడ్డుకునేందుకే వర్మ ఇలా మాట్లాడారనేది చర్చ. సరిగ్గా ఇదే సమయంలో జనసేన నేతలు మట్టి తవ్వకాల విషయంలో తన్నుకున్నారు. 2 గ్రూపులుగా విడిపోయి మరీ పరస్పర దాడులు చేసుకున్నారు. పిఠాపురం మండలంలోని ఫక్రుద్దీన్ పాలెం పాపిడిదొడ్డి చెరువు వద్ద మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల పంచాయతీలే ముదిరి జనసేన పార్టీలోని నేతలు 2 వర్గాలుగా చీలిపోయి వీధికెక్కే స్థాయికి వెళ్లింది. విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కురమల్ల రాంబాబుపై విరవాడకు చెందిన పలువురు జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో ప్రారంభమైంది. ఇలా మొదలైన వివాదం చినికి గాలివానగా మారింది. తను ధరించిన బంగారు వస్తువులు లాక్కుని తనపై దాడి చేశారంటూ చిరిగిన దుస్తులతో వచ్చి పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు. మొత్తానికి వర్మ మాటలు. అంతలోని జనసేన నేతల తన్నులాటలు చూస్తుంటే మరోసారి పిఠాపురంపై జనసేనాని ఫుల్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పకనే చెబుతున్నాయి. మరి ఆయన నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.